హలో నమస్తే. మనం ఓఎన్బిఏ వ్యవసాయ విధానం గురించి తెలుసుకుంటున్నాం. 16థ్ ఎపిసోడ్‌లోకొచ్చాం. 16థ్ ఎపిసోడ్‌లో ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో మనం ఆక్సిజన్ గురించి తెలుసుకుంటాం. మొత్తం మొక్క లైఫ్ స్టైల్‌లో, మొక్క జీవన చక్రంలో ఆక్సిజన్ పాత్ర ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓఎన్బిఏ వ్యవసాయ విధానం గురించి తెలుసుకుంటున్న క్రమంలో మొక్కకు ఆక్సిజన్ ఎంత అవసరం, ఏ రకంగా అవసరం, ఎప్పుడు అవసరం అనేది ఈరోజు ప్రతిభ బయోటెక్ ఎండీ రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఓఎన్బిఏ వ్యవసాయ విధానం గురించి ఆయన మనకు చెప్తున్నారు. ఓఎన్బిఏ వ్యవసాయ విధానాన్ని ఆయన రైతులకు ఇంట్రొడ్యూస్ చేశారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఆక్సిజన్ పాత్ర ఏంటి మొక్క జీవన చక్రంలో? యాక్చువల్‌గా ప్రతి జీవికి ప్రాణవాయువు వచ్చేసి ఆక్సిజన్. హ్మ్. చాలామంది ఏమనుకుంటారంటే మొక్క కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటుంది కాబట్టి మొక్కకి ప్రాణవాయువు కార్బన్ డయాక్సైడ్ అనుకుంటారు. అవును. కానీ అది ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకుంటుంది. హ్మ్. పత్రహరితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకుంటుంది. అందులో కార్బనాన్ని తీసుకుంటుంది. హ్మ్. ఆక్సిజన్‌ని బయటకు వదిలేస్తది. హ్మ్. సో, ఈ ఈ క్రమంలో ఈ ప్రక్రియ అంటే ఈ శ్వాసక్రియని చాలామంది ఏమనుకుంటారంటే మొక్కకు ప్రాణవాయువు కార్బన్ డయాక్సైడ్, హ్మ్. మనకు ప్రాణవాయువు ఆక్సిజన్ అనుకుంటారు. హ్మ్. కానీ హ్మ్. అది కాదు. హ్మ్. మొక్కకు కార్బన్ అనేది ప్రాణాధార మూలకం అది. ప్రాణాధార మూలకం. ఆ! హ్మ్. ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు. హుహు. అంటే మనకెలా ప్రాణవాయువు ఆక్సిజనో మొక్కకు కూడా ప్రాణవాయువు ఆక్సిజన్. హుహు. అంటే ఒకే జనాలకు చాలామందికి ఏందంటే మొక్కలో ఒకే శ్వాసక్రియ జరుగుతూ ఉంటుందన్నది ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనము ఈ 16 మూలకాలు మొక్క జీవన చక్రంలో 16 మూలకాలు అవసరమని మనం రైతు అదృష్ట సంఖ్యగా దాన్ని మార్చుకోవాలని గత ఎపిసోడ్‌లో చెప్పుకున్నాము. ఇప్పుడు మనము ఈ 16 మూలకాల గురించి చెప్పడం మొదలెడుతున్నాం. హ్మ్. అందులో మొట్టమొదటిది మొక్క ఎక్కువగా ఆధారపడ్డది. మొక్క ప్రాణం ఆధారపడిన మొదటి మూలకాలు మనం ఏమనుకున్నాం ప్రాణాధార మూలకాలు అనుకున్నాం. హ్మ్. ఆక్సిజను, కార్బనము, హైడ్రోజన్. హ్మ్. ఈ ప్రాణాధార మూలకాల్లో ఈ ఎపిసోడ్‌లో మనం ఆక్సిజన్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే. సో, మనకెట్లా ఆక్సిజన్ అవసరమో హ్మ్. మొక్కకు, అలాగే ప్రతి ప్రాణమున్న జీవికి ఆక్సిజన్ అవసరం. ఓకే. మనం ఆక్సిజన్ దేనికి తీసుకుంటామంటే, హ్మ్. మన శరీరం గానీ, ఏ జీవి యొక్క శరీరం గానీ పూర్తిగా కణజాలాలతో నింపి ఉంటుంది. హ్మ్. అనేక రకాల కణజాలాలతో నిండి ఉంటుంది మనది. హ్మ్. ప్రతి కణం గూడా ఒక జీవి. ఓకే. మనం ఏమనుకుంటాం నాదొక ప్రాణము, మీదొక ప్రాణం ఇటనుకుంటాం. కానీ మన ప్రాణం ఏందంటే, మనం అనే ఒక జీవి, ఈ జీవి కొన్ని కోట్ల కణజాలాలతో నిండి ఉంటుంది. హ్మ్. ఆ ప్రతి కణము ఒక జీవి మళ్ళీ. హ్మ్. సో, మనం తీసుకునే ఆక్సిజన్ ఏమైతుందంటే, ఊపిరితిత్తులలో ఆక్సిజన్ గ్రహించి దాన్ని గుండెకి పంపడం వల్ల, అక్కడ మన శరీరం నుంచి వచ్చిన రక్తంలోకి ఈ ఆక్సిజన్ కలిసిపోతుంది. ఓకే. రక్తంలో కలిసిన ఆక్సిజన్‌ని మన శరీరంలోకి తీసుకెళ్ళి ప్రతి కణజాలానికి ఈ రక్తం అందజేస్తుంది. హ్మ్. అది ప్రక్రియ. ఓకే. ఎందుకు తీసుకెళ్తుందంటే, అక్కడ మనం చాలామందికి గుండె దగ్గర ఆగిపోతారు. హ్మ్. ఆక్సిజను ఊపిరితిత్తులు తర్వాత గుండె వరకు ఆగిపోతారు. కానీ హ్మ్. అక్కడ రక్తంలో కలిసిన ఈ ఆక్సిజను మన శరీరంలో ఉండే ప్రతి కణానికి సప్లై చేయబడతది. హ్మ్. సో, సప్లై చేయబడిన అక్కడ ఆ కణానికి చేరిన తర్వాత, అక్కడ మనం తీసుకున్న ఆహార పదార్థాలు ఇవన్నీ అవి కూడా ఆ కణానికి చేర్చేది రక్తమే. హ్మ్. సో, అక్కడికి చేరిన ఈ ఆహార పదార్థాలు ఇవన్నీ ఈ ఆక్సిజన్‌తో చర్య నొందినప్పుడే శక్తి విడుదలవుతుంది మనకు. ఓకే. ఓకే. మనం తీసుకునే ఆహార పదార్థాలు, పోషకాలు ఏవైతే ఉన్నాయో హ్మ్. శక్తిని ఉత్పత్తి చేసుకోవడం కోసం. హ్మ్. మన జీవనం సాగడమే శక్తితో కూడుకున్నది. అంతే. ఎనర్జీ. ఇప్పుడు మనం మాట్లాడాలన్నా, చూడాలన్నా, కూర్చోవాలన్నా, లేవాలన్నా, కదలాలన్నా, ఏమి చేయాలన్నా, శ్వాస తీసుకోవాలన్నా శక్తి కావాలి. హ్మ్. నిరంతరము ఈ శరీరానికి శక్తి కావాలి. అలాగే ప్రతి జీవికి శక్తి అనేది కావాలి. హ్మ్. ఆ శక్తి విడుదల కావాలంటే, మనము తీసుకున్న ఆహార పదార్థాల నుంచి ఆ శక్తి విడుదల కావాలంటే, హ్మ్. దానికి ఆ కణజాలంలోకి ఈ ఆక్సిజన్ ఎంటర్ అయిన తర్వాత, అక్కడ మన ఉత్పత్తి అయినటువంటి ఆహార పదార్థాలు అవి బ్రేక్ అయిపోయి, ఆ షుగర్స్ ఇవి బ్రేక్ అయిపోయి శక్తి విడుదలవుతుంది. ఓకే. అలా శక్తి విడుదల అవ్వకుండా ఆగిపోతున్నప్పుడే మనం చనిపోతాం. హ్మ్. అంటే ఆక్సిజన్ సరఫరా ఎప్పుడైతే గుండె కొట్టుకోవడం అయిపోతుంది. ఆగిపోతుందో, అప్పుడు ఈ ఆక్సిజన్ సరఫరా ఆ కణజాలానికి చేరడం ఆగిపోతుంది. అయిపోతుంది. అప్పుడు మనలో శక్తి ఉండదు. హ్మ్. ఆ గుండె కొట్టుకోవడానికి కూడా శక్తి కావాలి. కావాలి కదా! హ్మ్. గుండె కొట్టుకోవడానికి శక్తి కావాలి, ఊపిరితిత్తులు పనిచేయడానికి, మన శరీరంలో ప్రతి అవయవము, ప్రతి విభాగము పనిచేయాలంటే శక్తి కావాలి. హ్మ్. శక్తి లేనిది పని చేయలేం. చేయలేరు. సో, ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ చేరడం అక్కడికి ఆగిపోతుందో, అప్పుడు మనం నిర్జీవమైపోతాం. హ్మ్. అంటే మనకంటే ముందు ఆ కణజాలాలన్నీ ఏవైతే ఉంటాయో మన శరీరంలో, అవి నిర్జీవం అయిపోతాయి. అవి చనిపోతేనే మనం చనిపోతాం. ఇమ్మీడియేట్ అంతే. హ్మ్. 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 సో, ఇది ప్రక్రియ. ఓకే. ఇదే ప్రక్రియ ప్రతి జీవిలోనూ జరుగుతుంది. హుహు. అంటే మొక్క కూడా అదే సేమ్. ఓకే. అంటే మొక్క మనం ఇచ్చే పోషక పదార్థాలన్నింటినీ పైకి గ్రహిస్తుంది. తర్వాత అక్కడ పత్రహరితం ఏర్పడుతుంది. ఇవి తర్వాత పత్రహరితంలో జాయిన్ అయిపోయి, ఆ పత్రహరితమే మనకు రక్తంలాగా
అన్ని భాగాలకి పోషకాలని ఓ. సరఫరా చేయడం జరుగుతుంది. మ్మ్. సో మన శరీరంలో రక్తం ఎలాగో పత్రహరితం అలాగా మొక్కలో. మ్మ్. సో ఇది అక్కడ చేరిన తర్వాత అన్ని విభాగాలలో ప్రతి కణజాలానికి ఆక్సిజన్ సరఫరా చేయబడుతుంది. మ్మ్. అక్కడ చేరబడిన తర్వాత అక్కడ కూడా ఈ షుగర్స్ని బ్రేక్ చేసి శక్తిని విడుదల చేసేది ఈ ఆక్సిజనే. ఓకే. సో మన శరీరంలో ఏదైతే ప్రక్రియ జరుగుతుందో ఆక్సిజన్ ద్వారా మ్మ్. అదే ప్రక్రియ ప్రతి జీవిలో జరుగుతుంది. ఓకే. మొక్క కూడా అంతే. మ్మ్. సో ఈ ఆక్సిజన్ని మొక్క ఎక్కడి నుంచి తీసుకుంటుంది, మ్మ్. అది ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఈ వెబ్సైట్లో చెప్పుకున్నాం. మ్మ్. మామూలుగా పగలు ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ జరుగుతూ ఉంటుంది. మ్మ్. సో అప్పుడు పత్రరంధ్రాల ద్వారా అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని కార్బనాన్ని లోపల తీసుకొని పత్రహరితం తయారు చేసుకొని ఆక్సిజన్ బయటకు వెళ్తూ బయటకు ఉంటుంది. వస్తుంది. అక్కడ ఆక్సిజన్ తీసుకోదు అది. మ్మ్. కానీ పగలు కూడా మొక్కకి ఆక్సిజన్ కావాలి, మ్మ్. తప్పనిసరి నిరంతరం కావాలి. నిరంతరం కావాలి కదా. కార్బనం కొద్దిగా ఆగినా నష్టం లేదు కానీ మ్మ్. బట్ ఆక్సిజన్ అనేది నిరంతరం జరగాల్సిందే. అది మ్మ్. అంటే లోపల మనకు కణ విభజన జరగాల్సిందే, అందులో శక్తి విడుదల నిరంతరం జరగాల్సిందే. అట్లాగే మొక్కకు కూడా నిరంతరము ఆక్సిజన్ సరఫరా జరగాలి. మ్మ్. సో పత్రహరితం ఏర్పడే ఆ క్రమంలో పగలు కిరణజన్య సంయోగక్రియ జరిగే సమయంలో మ్మ్. మొక్క ఆక్సిజన్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, మ్మ్. సో దానికి ఆక్సిజన్ ఎలా వస్తుంది, ఇది రైతుకు తెలియాలి. ఓకే. సో మొక్కలో 2 రకాల శ్వాసక్రియలు జరుగుతాయి, ఒకటి కాదు, మ్మ్. 2. మ్మ్. ఒకటేమో కార్బన్ డైఆక్సైడ్ తీసుకునేది ఆహారం తయారు చేసుకోవడం కోసం, ఇంకొకటి ప్రాణవాయువు అన్నట్టు ఆక్సిజన్ తీసుకునేది. ఓకే. సో కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు మొక్కలోకి ఆక్సిజన్ ఎలా ప్రవేశిస్తుంది, మ్మ్. ఇది చాలా ఇంపార్టెంట్. మొక్క వేరు వ్యవస్థలో పీచు వేరు అని ఉంటుంది. మ్మ్. అది ఆహార పదార్థాలను కానీ నీటిని Water. కానీ దేన్నైనా సరే పీచు వేరు నుంచే తీసుకుంటుంది. మ్మ్. సో తల్లి వేరు పక్క వేర్ల నుంచి గ్రహించదు, వాటికే ఈ పీచు వేరు ఉంటుంది. ఆ పీచు వేరు వ్యవస్థ నుంచి సర్వం జరుగుతుంది అనమాట. అవును. సో వాటికే పీల్చే గుణము పంపించే గుణం ఉంటుందన్నమాట. మ్మ్. ఈ కిరణజన్య సంయోగక్రియ జరుగుతున్నప్పుడు దానికి కావాల్సిన ఆక్సిజన్ని అత్యధిక శాతం ఆ పీచు వేరు నుంచి తీసుకుంటుంది పగలు. ఓకే. అత్యధిక శాతం ఆ పీచు వేరు నుంచి తీసుకుంటుంది. మ్మ్. సో మనము ఇదివరకు భూమి సాంద్రత, మ్మ్. దాని గట్టితనం గురించి, అంటే భూమి సాంద్రత పెరిగిపోతే గిడసబారిపోయి గట్టిగా ఉండిపోయి గాలి పొరల మధ్య మట్టి పొరల మధ్య గాలి దూరదు, మ్మ్. సో అప్పుడు కాలుతో ఆక్సిజన్ కూడా అందదు, వెలువెలసే ఉండదు. సూక్ష్మజీవులు చనిపోతాయి అని మనం అనుకున్నాము. మ్మ్. అట్లాగే ఎప్పుడైతే భూమి గడసబారిపోతుందో, మ్మ్. గుల్లబారినట్టు లేకుండా గడసబారిపోతుందో అప్పుడు ఈ గాలి ప్రవేశించదు కాబట్టి ఆ పీచు వేరుకి ఆక్సిజన్ అందదు. ఓకే. ఓకే. ఎప్పుడైతే వాటికి ఆక్సిజన్ అందదో మొక్క కూడా సఫకేటింగ్ అంటే ఊపిరాడక ఇబ్బంది పడుతుంది. మ్మ్. సో కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే ఆ క్రమంలో పత్రరంధ్రాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటూ ఉంటుంది. ఆ క్రమంలో మన మొక్కకు కావాల్సిన అత్యధిక ఆక్సిజన్ని పీచువేరు నుంచి తీసుకుంటుంది. ఓకే. డే టైంలో డే టైంలో పీచువేరు నుంచి నిరంతరం తీసుకుంటుంది, నిరంతరం తీసుకుంటే కానీ డే టైంలో ఆకుల నుంచి తీసుకోదు, తీసుకోండి. ఓకే. పీచువేరు నుంచే తీసుకుంటుంది. తర్వాత మన కొమ్మలకు ఆ మొక్కలో ఉండే కొమ్మలకి లిగ్నెంట్స్ అనే చిన్న రంధ్రాలు ఉంటాయి. మ్మ్. స్టొమాటో లిగ్నెంట్స్ అని చిన్న రంధ్రాలు ఉంటాయి. అవన్నీ రైతుకు అవసరం లేదు, చిన్న సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. సో దాని ద్వారా కూడా ఆక్సిజన్ కొంత తీసుకుంటుంది, ఓకే. కానీ అత్యంత ఎక్కువ ఆక్సిజన్ని పీచువేరు ద్వారా తీసుకుంటుంది. ఓకే. సో అందుకే మనము సేంద్రియం ఇవ్వడం వల్ల భూమి గుల్లబారినట్టుండి ఆక్సిజన్ అందుతుంది, ఆక్సిజన్ని ఫ్రీగా తీసుకోగలుగుతుంది. ఓకే. ఓకే. మొక్కకు మనం ఊపిరాడనివ్వాలనేది అందుకే. మ్మ్. మ్మ్. సో అలా తీసుకున్న ఈ ఆక్సిజన్ పత్రహరితానికి చేరి అక్కడి నుంచి మళ్ళీ అన్ని విభాగాలకు మొక్కలోని ప్రతి కణానికి చేరుతుంది. ఓకే. మన రక్తంలో కలిసిన ఆక్సిజన్ మన శరీరంలోని ప్రతి కణజాలానికి అందినట్లే మొక్కలోని ప్రతి కణజాలానికి ఈ పత్రహరితం ద్వారా మళ్ళీ ఆక్సిజన్ పోయి అన్నిటికీ చేరుతుంది. అక్కడ పోయి ఈ షుగర్స్ని, చక్కెర పదార్థాలని, వీటిని అది విభజించి బ్రేక్ చేసినప్పుడు శక్తి విడుదలవుతుంది. ఓకే. మొక్కకు శక్తి ఎందుకు కావాలంటే మొక్క కూడా శ్వాసక్రియ జరపాలన్నా, అది నీటిని, ఆహార పదార్థాలని తీసుకొని పైకి తీసుకోవాలన్నా, మ్మ్. అక్కడ జీవన ప్రక్రియలు చేయాలన్నా, జీవరసాయనిక చర్యలు చేయాలన్నా, మ్మ్. తర్వాత కొమ్మలు, ఆకులు రావాలన్నా, మ్మ్. పువ్వులు రావాలన్నా, కాయ ఎదగాలన్నా, ప్రతి దానికి శక్తి కావాలి. మనకి ఎలా శక్తి కావాలో మొక్కకు శక్తి కావాలి. ఓకే. ఓకే. సో ఈ శక్తి విడుదల అవ్వాలంటే మ్మ్. ప్రతి చర్యలోనూ, ఆక్సిజన్ అవసరం. మొక్కలో జరిగే అన్ని జీవరసాయనిక చర్యలోనూ ఆక్సిజన్ పాల్గొంటుంది. మ్మ్. ఆక్సిజన్ పాల్గొనకుండా ఏ జీవరసాయనిక చర్య జరగదు. జరగదు. ఓకే. సో ఈ ఆక్సిజన్ అనేది మొక్కకి, మనకు ఎలాగ ప్రాణవాయువు మొక్కకు కూడా అలాగే ప్రాణవాయువు. ఓకే. సో ఇది కణ విభజనలోను, అంటే నిరంతరము మన శరీరంలో కూడా కణ విభజన జరుగుతూ ఉంటుంది మ్మ్. కంటిన్యూగా. అలాగే మొక్కలో కూడా కణ విభజన జరుగుతూ ఉంటుంది. మ్మ్. ఆ కణ విభజన జరగాలన్నా, అందు నుంచి శక్తి విడుదల కావాలన్నా, మొక్క ఆహార పదార్థాలన్నింటినీ భూమి నుంచి పైకి సంగ్రహించే శక్తి, పీల్చే గుణం ఇవి రావాలన్నా, తర్వాత
కొత్త చిగురాకులు గానీ, మొగ్గ తొడగడానికి కానీ, పూత రావడానికి కానీ, కాయలు రావడానికి కానీ, వాటిని పట్టి ఉంచే శక్తి ఇవన్నీ రావాలంటే మొక్కకి ఆక్సిజన్ పోయి, మొక్క గ్రహించినటువంటి తయారు చేసుకున్న ఆహార పదార్థాలతో ఇది పోయి చర్య నొందినప్పుడు అక్కడ ఆ విభజన అనేది జరిగి శక్తి విడుదలవుతుంది. ఓకే. సో, నిరంతరము ఆ శక్తి మొక్కకు అవసరము. హ్మ్. మనకెలా శక్తి అవసరమో మొక్కకు కూడా తన జీవన ప్రక్రియలన్నీ చేసుకోవడానికి దానికి శక్తి అవసరము. ఈ శక్తి ఆ ఆక్సిజన్ నుంచి మాత్రమే వస్తుంది. వస్తుంది. ఓకే. సో, మనం ఎంత ఆహారం ఇచ్చి ఏమి చేసినా చివరికి మనం ఆ పీచువేరు వ్యవస్థకి మనం గాలి అందకుండా చేస్తే అక్కడ జీవన ప్రక్రియలన్నీ ఆగిపోతాయి. మన గుండె ఆగినట్లే అక్కడ కూడా ఆగిపోతాయి. ఓకే. ఆగిపోయి శక్తి లేక మొక్క చనిపోతుంది. హ్మ్. చాలామంది రైతులు ఏందంటే సార్ వేరు అన్నీ బాగున్నాయి సార్ చూడడానికి, కానీ మొక్క చనిపోతుందని చెప్తారు. పీచు వేరు ఉండదా? అందుకు మట్టి మట్టి నేను చెప్తా అప్పుడు వాళ్ళు పెట్టిన వేరుకి పీచు వేరు కనిపించదు. చాలా వరకు ఎగిరిపోయి ఉంటుందన్నమాట. అంటే సపోజ్ ఒక పక్క వేరుకి ఒక 100 పీచు వేలు ఉండాలనుకోండి, అవి ఏ 20కో 15కో పడిపోయినాయి అనుకోండి, రైతుకు అర్థం కాదనమాట. అంటే దానికి ఉంది కదా అనుకుంటాడు, కానీ ఉండాల్సినంత లేవు కదా, కావాల్సినంత ఆక్సిజన్ అందట్లేదు. సో సఫకేటింగ్కి లోన్ అయిపోతుంది అనమాట. సో ఊపిరందాక ఆ ప్రక్రియలు సక్రమంగా జరగక చివరికి అది చనిపోతుంది. సో ఇది గ్రహించండి. కేవలము భూమి నుంచి వచ్చే తెగుళ్ళ ద్వారానే కాకుండా మనము ఈ మధ్య కాలంలో భూమిని గిడసబారేటట్లు చేసి ఆక్సిజన్ అందకుండా చేసి కూడా చంపుతున్నాం మనం. ఇంత దారుణానికి మనం ఒడిగడుతున్నాం. అందుకే ప్రాణవాయువైన ఆక్సిజన్ అందాలి అంటే తప్పనిసరి మనము భూమి గుల్లబారినట్లు ఉండేలా చేయాలి. దానికి సేంద్రియ ఎరువులు వాడాలి, అందులో సూక్ష్మజీవులు ఉండాలి. ఇది మనం చేయాల్సిన ప్రక్రియ. రాత్రి అవ్వగానే దాని శ్వాసక్రియను మార్చుకుంటుంది మొక్క. అప్పుడు ఎందుకంటే సూర్యకిరణాలు ఉండవు, అక్కడ కిరణజన్య సమక్రియ జరగదు, కాబట్టి అప్పుడు డైరెక్ట్గా ఆక్సిజన్ తీసుకుంటుంది. అప్పుడు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది మొక్క. సో కానీ పగలంతా అవసరం కదా దానికి. కిరణజన్య సమక్రియ జరుగుతున్నప్పుడు కూడా దానికి ఆక్సిజన్ అవసరం. ఇంకా పగలు దాని కార్యక్రమాలు ఎక్కువ చేసుకుంటుంది, పగలు దానికి ఇంకా శక్తి ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో అటువంటి సమయంలో పీచువేరు వ్యవస్థ నుంచి ఎక్కువ ఆక్సిజన్ తన అవసరాలకు తీసుకుంటుంది, కాబట్టి అక్కడి నుంచి ఆక్సిజన్ తీసుకునే పరిస్థితులు మనం కల్పించాలంటే భూమి గుల్లబారినట్టు ఉండాలి. సో ఆక్సిజన్ నిరంతరము సరఫరా జరగాలి. పగలు కాండానికి ఉన్నటువంటి కొన్ని స్టొమాటో ఇటువంటి చిన్న చిన్న రంధ్రాల ద్వారా తీసుకుంటుంది, కానీ అది తక్కువ. కానీ ఎక్కువ భాగం పీచువేరు నుంచి తీసుకుంటుంది. కాబట్టి రైతులు దయ ఉంచి, మనం ఇక్కడ తప్పు చేస్తాము, దానికి ఊపిరి అందకుండా మనం చేస్తున్నాం కాబట్టి భూమిని గుల్లబారినట్లు ఉంచుకున్నప్పుడు అది ఫస్ట్ ఆక్సిజన్ తీసుకుంటుంది. మనము ఇచ్చిన ఎరువులు ఇవన్నీ అక్కడ పోయి ఆహార పదార్థాలుగా మారిన తర్వాత అవి మళ్ళీ విభజింపబడితేనే అక్కడ మళ్ళా ఒక జీవరసాయనిక చర్య ఆక్సిజన్తో జరిగితేనే శక్తి విడుదలవుతుంది. అది మనకు పూలు ఇవ్వడం కానీ కాయలు గాయడం కానీ చేస్తుంది, లేకపోతే చనిపోతుంది. సో ఇది గ్రహించండి. ఆక్సిజన్ మనకెలా ప్రాణవాయువో మొక్కకు కూడా అలాగే ప్రాణవాయువు. భూమిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినాయి అనుకోండి, అప్పుడు హైడ్రోజన్ సల్ఫైడ్స్ అని, తర్వాత మీథేన్ గ్యాస్ అని ఇవి ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. అంటే హాని కలిగించే ఈ సూక్ష్మజీవులు ఇవన్నీ పెరిగిపోయినప్పుడు ఏమవుతాయంటే అవి విడుదల చేసే ఈ విషవాయువులు ఎక్కువైపోతాయి. సో ఇవి ఎక్కువైపోతే కూడా మొత్తము వేరు వ్యవస్థ దెబ్బతింటుంది, అసలుకే దెబ్బ వస్తుంది, వేరు కుళ్ళిపోవడం కూడా జరుగుతుంది. సో ఈ హైడ్రోజన్ సల్ఫైడ్స్, తర్వాత ఈ మీథేన్ గ్యాస్ ఇవి భూమిలో పెరగకుండా ఉండాలంటే ఆక్సిజన్ బాగా లోపలికి వెళ్ళాలి, అంటే గాలి బాగా లోపలికి వెళ్ళాలి. సో ఈ చర్యలన్నీ భూమిలో జరుగుతూ ఉంటాయి. అందుకే మట్టి అనేది మనకు గుండెతో సమానం, వ్యవసాయంలో గుండెతో సమానం. సో దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, హెల్దీగా ఉండాలి, నేల వైపు చూసి వ్యవసాయం చేయండి. ఇది మనం ఇన్ని ఎపిసోడ్లో మనం చెప్తున్నది. సో ఆక్సిజన్ పాత్ర మొక్క జీవన చక్రంలో దాని పాత్ర 44%. సో ఈ 44% పాత్ర వహించి ఈ ఆక్సిజన్ని మనము అవి స్వేచ్ఛగా పీల్చుకునేలా చేయాలంతే. మనం అందించాం, కానీ వాటికి స్వేచ్ఛనివ్వాలి, ఆ పీచువేరుకి స్వేచ్ఛనివ్వాలి. సో పైన ఆకులకి మనం ఏమి అడ్డంకులు కలిగించాం కానీ రాత్రిపూట అవి తీసుకునేప్పుడు, కానీ పగలు అది ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. ఆ శక్తిని ఉపయోగించేటప్పుడు దానికి ఎక్కువ ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది, అప్పుడు పీచువేరు నుంచి తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి దానికి గాలి అందేలా మనం చూడాలి. సో ఇది ఈ ఆక్సిజన్ యొక్క పాత్ర, దాని ఉపయోగాలు వచ్చేసి. సో ప్రతి రైతు ఆక్సిజన్ని పీచువేరకు అందుబాటులో ఉండేలా చేయండి, భూమిని గుల్లబారినట్టు ఉంచుకోండి. ధన్యవాదాలు. ఆక్సిజన్ ఎంత ఇంపార్టెన్స్ ఉందని తెలియదు. చాలా మంది చెప్తుంటారు రాత్రిపూట చెట్టు కింద కూర్చోవద్దు అని. మామూలు చెట్టు దగ్గర ఉంటే ఆక్సిజన్ వస్తుంది, రాత్రిపూట ఎందుకు కూర్చోవద్దు అంటారు. రాత్రిపూట మొక్క
ఆక్సిజన్ తీసుకొని కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ డైఆక్సైడ్ వదిలేస్తుంది. వదిలేస్తుంది కాబట్టి. సూర్యుడు ఉండడు, కిరణజన సంయుక్త అవును. ఉండదు కాబట్టి. చాలా మంది చెప్తుంటారు అవును. ఫార్మర్స్ కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.